నా వంశ ప్రతిష్టను మాన మర్యాదలను కూలదోసి కులం గోత్రం లేని వీరికి నా కూతురు నుంచి పెళ్లి చేయమంటావా? వీల్లేదు. అందుకు నా మనసు అంగీకరించదు. మామయ్య ఇంకేం మాట్లాడకవు. ఒరే, పుట్టినప్పటి నుండి నువ్వే నా అల్లుడు అని, నీ భార్యగా తులసి ఎంతో సుఖపడుతుందని ఎన్నో కలలు కన్నావురా. అవన్నీ పగటి కలలు చేస్తావా? అసలు నువ్వు మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి అంగీకరిస్తున్నావా? చెప్పు, చెప్పరా, మాట్లాడవే. మామయ్య, మీరు పెద్దవారు, పైగా ఈ ఊరికి పెద్దలు. కానీ ఎదుటి మనిషిని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక్కసారి మీకుగా మీరు ఆలోచించుకోండి. ఏ బిడ్డనైతే మీరు పువ్వుల్లో పెట్టి అల్లారబుద్దుగా పెంచారో, ఏ బిడ్డను హృదయంగా భావించి పెంచి పెద్దాన్ని చేశారో, ఏ బిడ్డ కాలంలో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మీ గుండెల్లో బాకులు గుచ్చుకున్నంత బాధపడ్డారో, ఆ బిడ్డ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే చూసి సహించగలరా? మీ బిడ్డ కృషించి మీ కళ్ళెదుట నశించిపోతుంటే భరించి బ్రతకగలరా మామయ్య? ఏ తండ్రి అయినా ఆశించేది తన బిడ్డలు సుఖంగా సంతోషంగా బతకాలని. మీరే ఆలోచించుకోండి. ఒక నిర్ణయానికి రండి. తండ్రి తర్వాత తండ్రిగా నన్ను పెంచిన వారు కాబట్టి మీతో ఈ మాట చెప్పడానికి స్వతంత్రించాను, సాహసించాను. దీన్ని వెరితనం అనుకోండి, మూర్ఖత్వం అనుకోండి. మీ మొండితనం మాన్నంటే తులసి ఉండదు. తులసి లేకపోతే మేమెవరూ ఉండదు. జీవం లేని మీ కులం, గోత్రం, పరువు, ప్రతిష్ట, వంశ మర్యాదలు మీకు తోడుగా ఉంటాయి. గతానికి గుర్తుగా కన్నీళ్లు మాత్రమే మీకు మిగులుతాయి. మీరొక్కరే ఈ ఇల్లు, వాకిలి, ఊరు, వాడ అన్నిటినీ ప్రశాంతంగా ఏకంగా ఏలుకోండి. కానివ్వండి. విక్రమ్, నా తొందరపాటుకి క్షమించు. దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతే తాదో మంత్రే శవోజ్జంతుహార దేవమువాహస్మానుపస్తుతైతో సుముహూర్తోత్తిన గృహంతో సుముహూర్తోత్తినమస్తో అయం ఆగండి. మేము మీకు అపకారం చేయడానికి రాలేదు. ఓహో, పెళ్లి చూసి ఆనందించడానికి వచ్చారా? విజయ్ని మర్యాదగా మాకు అప్పగించమని అడగడానికి వచ్చాం. లేకపోతే మేమేం చేస్తామో మీకు బాగా తెలుసు. మీకు తెలియదేమో, ఇక్కడ యువకులు ఇదివరకిట్లా గొర్రెల మంద కాదు. అంటే పంపనంటారు అంతేగా? ఏ సమాధానం అంతకంటే వివరంగా చెప్పాలా? సరే, మీరంతా జాగ్రత్తగా వినండి. మా నాయకుడు ఇప్పుడు మీకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఒక్క విజయ్ను మాకు అప్పగిస్తే ఇక పైన మీ జోలికి రామని, మీరు ప్రశాంతంగా బతకచ్చని చెప్పమన్నాడు. బాగా ఆలోచించుకోండి. మీకు పెళ్ళాం బిడ్డలు, ఆస్తిపాస్తులు ముఖ్యమో, ఆ విజయ ముఖ్యమో మీరే బాగా నిర్ణయించుకోండి. నాగమయ్య, విన్నావుగా, అతనొక్కడి కోసం ఊరంతా బలి కావడం కన్నా అతన్ని వాళ్ళకి అప్పచెప్పడమే మంచిదయ్యా. ఇతను మొదటి నుంచి మనకు పేరుగానే ఏర్పడ్డాడు. విక్రమ్ మాట విని ఇతనికి మన ఊళ్ళో చోటు ఇవ్వటం మనదే తప్పు. ఆ చేసిన చిన్న తప్పే ఇప్పుడు పెద్ద 30 కూర్చుంది. అవును, అతని వాళ్ళకి అప్పగించడమే మంచిది.
మీరు మనుషులేనా? మీలో చాలా వచ్చిందా? ఇంతకాలం మనలో ఒకడే మనల్ని వీలుగా చేయాలని ఆశించి శ్రమించిన విజయ్ని వాళ్ళు అడగగానే బలిపశువుగా పంపిస్తారు. ఒక పశువు కూడా తన లేగదోడని కాపాడుకోవటానికి ప్రాణాలు తెగించి పులితోనైనా పోరాటానికి సిద్ధపడుతుంది. మీరు మనుషులై ఉండి ఒక అన్నగా, తమ్ముడుగా, ఆత్మీయుడిగా మన అంతరంగాల్లో చోటు చేసుకున్న విజయని వాళ్ళు అప్పగించమంటే అప్పగిస్తారా? ఈ రోజు విజయని పంపించమంటున్నారు. రేపు నీ చెల్లిని, నీ పిల్లని, నీ కొడుకుని, నీ కోడల్ని, నీ తల్లిని పంపించమంటారు. పంపించకపోతే చంపుతా ఉంటారు. అప్పుడు మీరేం చేస్తారు? మీ సర్వస్వం ఇచ్చి ఊరుకుంటారా? చెప్పండి. బతుకంతా బానిసై బతుకుతారా? కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ దినదగన్నంగా నూరేళ్ళు బతకగలరా? మాట్లాడమే. ఆ దేవుడు జ్ఞానం లేని పశువులకు ఆత్మరక్షణ చేసుకోమని కొమ్ములిచ్చాడు. మనిషికి జ్ఞానాభిమానం ఇచ్చాడు. ఎందుకు? తల వంచి ఊరుకోవడానికి కాదు, అవసరమైతే తల ఎత్తి శివమెత్తి ఎదిరించడానికి. విజయ్ వెళ్ళిపోయినంత మాత్రాన ఈ ఊరు ప్రశాంతంగా ఉంటుంది కొంత పిరికిపందలైతే ఆ ఇంద్రజిత్ ఎదిరించడానికి మీ వ్యవసాయం అక్కర్లేదు. మీ ఇద్దరే చాలు. వెళ్ళి చెప్పండి, విజయ్ని మేము పంపించాం. మీ చిత్తులు మరి ఇంద్రజిత్ ఏం చేసుకుంటాడో చేసుకోమని చెప్పండి. వెళ్ళండి. క్షమించండి విక్రమ్ బాబు, ఇంతకాలం తిన్న దెబ్బలు మర్చిపోలేక పెద్దలందరూ అన్న మాటలకు మేము తల వంచాం. విజయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పంపేది లేదు. పంపాం. చలనం లేని మాలో సంచలనం తెచ్చిన నాయకుడు విజయ్. అతను మా బిడ్డలో ఒక బిడ్డగా కలిసిపోయినవాడు. అతన్ని మేము పంపాం. అంతేనా? మళ్ళీ మాట్లాడితే తంత. కానివ్వండి. ఎంత ధైర్యం! గొర్రెలకు కొమ్ములొస్తే మాత్రం పెద్ద పుల్లు ఎదిరించగలవా? క్షణం ఆలస్యం చేయొద్దు. ఆ ఊర్ను వలకాట్ చేయండి. వెళ్ళండి. ఆ విజయ్ విక్రముల సవాలు తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయండి. వద్దు ఇంద్రజిత్, వద్దు. ఇన్నాళ్ళు దోచుకున్నది చాలు. ఆ అమాయకులు ఉసురు పోసుకోవద్దు. ఇంతవరకు నిన్నేమీ అడగలేదు. ఈ ఒక్క కోరిక కాదనుకో. నువ్వేనా నాపడానికి కట్టుకున్న పిల్లనివా? పోదరికి. నాకు తెలుసు ఇంద్రజిత్, కేవలం నేను ఒక ఆట బొమ్మనే కాని ఆత్మీయురాల్ని ఎన్నటికీ కాలేనని. చివరకు నువ్వు ఈ మాట అంటావని నాకు ఎప్పుడో తెలుసు. తెలిసి ఇంకా ఎందుకున్నావు ఇక్కడ? పోదరికి. నీకింకా ఆ విజయ్ గాడి మీద ఆశ తావలేదే. ఇన్నాళ్ళు నిన్ను అనుభవించినందుకు దయదలిచి నిన్ను చంపకుండా ఒక అవకాశం ఇస్తున్నాను. వెళ్ళి ఆ విజయ్ గారితో చెప్పుకుంటావో వాడి బాబుతో చెప్పుకుంటావో చెప్పుకో. దీని ఈడ్చేలు బయట పారండి. సర్దార్ నిన్ను సఫా చేయమన్నాడు. ఇన్నాళ్ళు మాతో కలిసి బతికావు కాబట్టి సానుభూతితో నీకు ఒక అవకాశం ఇస్తున్నాం. పారిపోయి ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రయత్నించు.